ఇమీడియట్ గా బ్రేక్ వేస్తే నిప్పురవ్వలు రావు, యాక్సిడెంట్ అయ్యేదానికి ప్రమాదం లేదు. ఒకసారి బస్సు కింద నిప్పు పెట్రోల్ అంటుకునిందంటే యూ కెనాట్ మళ్ళీ ఒకవేళ ఇమీడియట్ గా స్టాప్ చేసి డ్రైవర్ అలర్ట్ చేసి, అలారం సిస్టమే లేదు. రాత్రి 3 గంటలకు జరిగిందంటే డ్రైవర్ దగ్గర ఒక అలారం సిస్టమ్ ఉండి ఆ అలారం సిస్టమ్ మోగితే అందరూ మేల్కుంటారు. కొందరు మందు కొట్టేసిన వాళ్ళు ఉంటారు, కొందరు నిద్ర మాత్రలు ఆరోగ్యం బాగాలేక నిద్ర మాత్రలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు నిద్ర రాక బస్సులో నిద్ర రాదని అదే నాకు తెలిసిన కొందరు అన్న బస్సులో పోతే నాకు నిద్ర రాదు అందుకని మాత్ర వేసుకుంటే వాడు ఎన్నిసార్లు బ్రేక్ కొట్టినా ఏం చేసినా నాకు నిద్ర వస్తుందని స్లీపింగ్ పిల్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కారణాలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా అలారం లేదు, లేపేవాళ్ళు లేడు, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ నా బోటోడు నీ బోటోడు మేలుకున్నా ఆ హ్యామర్ ఎక్కడ తోలదు. అది కాకుండా ఎయిర్ కండిషన్ బస్సు, ఆ డబుల్ గ్లాస్ ఉంటుంది, ఆ చేత్తో గుద్దితే పగిలే రకం కాదు. సో అది పగలగొట్టలేరు, బయటపడలేరు. చివరికి 15-20 నిమిషాల్లో మొత్తం బుక్ అయిపోతుంది. అందులో ఇన్ఫ్లేమబుల్ మొత్తం మెటీరియల్ ఇన్ఫ్లేమబుల్. ఇంకొక దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఈ ట్రాన్స్పోర్ట్ లో బెంగళూరు నుంచి దూరంగా పోయే బండ్లలో వీళ్ళకి ప్యాసింజర్ల కంటే దాంట్లో వేసే మెటీరియల్ అంతా ఇన్ఫ్లేమబుల్లో ఏమో ఎవరు చెక్ చేయరు. ఎంత 500 రసీదు రాయి బుక్ చేయి, పైన ఒక లారీ లోడు కిందంతా కుక్కి ఉంటారు. దాంట్లో ఇన్ఫ్లేమబుల్స్ ఏమున్నాయి, అది ఫైర్ అంటుకుంటే అది కాలుకొని బస్సులో ప్రయాణించే వాళ్ళకు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చూసేవాళ్ళు లేరు. అసలు ఏమి బుక్ చేసినారో తెలియదు. ఆ బుక్ చేసిన దానికి సర్టిఫికేషన్ ఉండదు. సో చిన్నది అంటుకునిందంటే మొత్తం అది ఇన్ఫ్లేమబుల్ కాబట్టి మొత్తం అంటుకుంటూ పోతుంది, ప్రొఫెర్ వెళ్ళిపోతుంది. టపాస్కాయలు ప్యాక్ చేసి పంపించిన దీపావళికి మా బామ్మకి టపాసాలు పట్టి పంపిస్తున్నాను బస్సులో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరే నీ అమ్మ టపాసాలు పెట్టి పంపిస్తే ఎవడన్నా గిప్పో ఎవడో నా బోటోడు నీ బోటోడు సిగరెట్ దాకా ఆడేస్తే అంటుకుంటే ప్రమాదం ఏమైనా పట్టించుకునే నాదులేదు. దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి వీళ్ళకి. ఇప్పుడు ప్యాసింజర్లకు ఎంత డబ్బులు వస్తాయో ఈ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ గా కంటైనర్స్ పంపిస్తారు, ప్రైవేట్ గా గూడ్స్ పంపిస్తారో దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. చాలా బస్సుల్లో చూడండి కొండెత్తున వేసింటారు తాళ్లు కట్టి, మరి కిందంతా కుక్కుతారు. ప్యాసింజర్లు ఎత్తిపోయేది కొంచెమే. సో దానివల్ల మంచి ఆదాయం కాబట్టి ఎవరు పట్టించుకోరు. సో కింద బస్సులో అందులో కిందే ఉంటుంది, ప్యాసింజర్లు పైన ఉంటారు కింద ఉంటారు. ఆ కింద ఏదైనా అంటుకునిందంటే అయిపోయాయి, మొత్తం బస్సు తగలబడిపోతుంది. ఇవన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పట్టించుకోరు, చెయ్యరు. అదేవిధంగా మీకు ఏమనిపిస్తుంది సార్, అధికారుల తనిఖీలు ఈ ఫిట్నెస్ వ్యవహారం గురించి తరచూ తనిఖీలు జరుగుతున్నా సరే జరుగుతున్నాయని చెప్తున్నారు, మరి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు మీరు అన్నారు చాలా సందర్భాల్లో ఈ ఏదైతే లగేజ్కి సంబంధించిన విషయాల గురించి కూడా ప్రస్తావించారు. ఇవన్నీ నిజంగా అధికారులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అధికారులు ఉండేది హైదరాబాద్ అంతా మీదకి ఎన్ని మంది ఉంటారు, ఎన్ని బస్సులు ఉంటాయి, తనిఖీ చేయగలరా, ఫిజికల్ గా చేయడం సాధ్యమా? ఒకవేళ చేసిన ఇప్పుడు ఈ బస్సు ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అంతా బాగా పొలిటికల్ గా ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ ఉంటుంది, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తారు. లేకపోతే వాళ్ళు చాలా సందర్భాల్లో ఫిట్నెస్ లేని బండ్లు నడిపిన సందర్భాలు ఉన్నాయి, ఫిట్నెస్ ఉండే బండి నంబరు ఈ లేని బండికి తగిలిచ్చి నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఏమి లేకుండా అసలు దానికి లైసెన్సే, ఆ బండికి ఎఫ్సి ఉండదు, అసలు ట్యాక్సే కట్టిండదు, దాన్ని నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పవర్ఫుల్ లాబీలు ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఎవరైనా కూడా పవర్ఫుల్ గా ఉంటారు, ఎందుకంటే డబ్బు ఉంటుంది. ఆఫీసర్లను కట్టడి చేస్తారు, ఆఫీసర్లని వేరే విధంగా పొలిటికల్ గాను బ్యూరోక్రాట్స్ ఉంటారు కొందరు దగ్గర. ఏమనుకున్నా ఫలానా వాళ్ళది బండి అంటారు, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇమీడియట్ గా ఇప్పించుకుంటారు. ఆ తర్వాత తనిఖీలు ఉండవు, రెగ్యులర్ తనిఖీలు ఉండవు. ఫిట్నెస్ సర్టిఫికెట్ అప్పుడు కూడా ఎవరో పవర్ వినియోగించి మన 10 బండ్లకు ఎఫ్సీలు ఇమ్మంటారు, ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇట్లాంటివి జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఆ 3 రోజులు బజార్పైకి ఒకవేళ రోజు తనిఖీలు చేస్తే వేధింపులు అని బస్ ఓనర్స్ అంతా కూడా కలిపి ఏం చేస్తారు, ఓనర్స్ అంతా కలిపి ఏం చేస్తారు, బస్సులన్నీ స్టాప్ చేసి ధర్నాలు చేస్తారు. ఆర్టీఏ వాళ్ళ వేధింపులు, పోలీసు వాళ్ళ వేధింపులు అని. అయ్యా ఇది మన మంచి కోసమే, ప్రజల క్షేమం కోసమే అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? చేయరు. సో ఈ కారణాల వల్ల
ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, తర్వాత మనం దాని గురించి మర్చిపోతున్నాం. పాలెం దగ్గర 2013లో జరిగిన యాక్సిడెంట్ లో అప్పుడు వారం రోజులు గట్టిగా మాట్లాడుకున్నాం. అధికారులు కూడా కొంచెం తనిఖీలు చేశారు, అలర్ట్ అయ్యారు, అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఏమీ లేదు. అయ్యా, మనం ప్రతి బస్సులో ప్రయాణించేవాడు ఎవరైనా సార్ ఎగ్జిస్ట్ ఎక్కడైనా ఉందా, ఎగ్జిట్ డోర్ ఏడైనా ఉందా, దాని దగ్గర బోర్డు ఒకటి తగలబడాలి, అది ఉంటుంది. ఆ కట్టలు వేసేస్తారు దానికి కూడా. సో ఆ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉందో తెలియదు, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ డోర్ ఉంటుంది కానీ హ్యాండిల్ మోచేతకు తగులుతుందని హ్యాండిల్ లోడ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా అనేక విధాలైనటువంటి అవకతవకల వల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మాట్లాడుకుంటున్నాం. అందరూ మరి దారుణమైన వ్యవహారం ఏమంటే అందరూ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఏ సీట్లో కూర్చున్నారు, ఎంతమంది చనిపోయినా వాళ్ళ పేరేంది, ఊరేంది అనేది కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీనివాస్ గారితో మాట్లాడారు సార్. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు రెడ్డన్న గారు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకుంటే బస్సుల్లో కొన్ని రూల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు చెప్పినట్లుగా సిటీలో బస్సుని ప్రయాణికులతోని వెళ్తున్నప్పుడు అందరూ ఎక్కిన తర్వాత బస్సు ఒక్కసారి హైవే మీదకి వస్తున్నప్పుడు దగ్గర 7-8 గంటల ప్రయాణం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక 5 నిమిషాల పాటు వారికి ఏంటి రూల్స్, ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంటుంది, హ్యామర్ మీ పక్కనే ఉంది లేదా మీ వెనక విండోలో ఉంది, ఇటువంటి అనుకోని ఘటనలు జరిగితే మీరు ఎలా వెళ్ళాలి, ఇలాంటి డెమో ఒక 5 నిమిషాల పాటు డ్రైవర్ లేదా ఆ పక్కన ఇద్దరు ఉంటారు కాబట్టి డ్రైవర్లు, వారి ద్వారా ఒక అనౌన్స్మెంట్ అనేది ఇప్పించాలి. ఫైర్ అలారం అనేది ఒకటి